అనంతపురం నగరంలో శ్రీ జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి వారి త్రిపుష్కర వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని కేసర బాలికల కళాశాల పక్కన ఉన్న ఆలయంలో వేడుకలు జరుగుతున్నాయి. గణపతి ప్రార్థన, ప్రాతకాల ఆవాహిత దేవతా పూజ, దేవతా హోమం, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆగమనం, రుద్రహోమం, పూర్ణాహుతి తీర్థప్రసాద వినియోగము, ప్రధాన దేవతా హోమము, సాయంకాల ఆవాహిత దేవతా పూజ, శ్రీ దత్త నాగలింగేశ్వర స్వామివారికి విశేష అర్చన, నీరాజన, మంత్రపుష్పాలు, అష్టావధాన సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దత్త నాగలింగేశ్వర స్వామివారు మాట్లాడుతూ ఇక్కడ 36 ఏళ్ల క్రితం శ్రీ జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రతి 12 నెలలకు ఒకసారి పుష్కర వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపటితో 36 సంవత్సరాలు పూర్తవుతుందని 4వ పుష్కరిణిలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. అందుకే ఇక్కడ రేపటి రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని స్వామి సూచించారు. మరోవైపు విద్యార్థులు పరీక్షల వేళ ధైర్యంగా గట్టి సంకల్పంతో ఉండాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వామీజీ అన్నారు. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వామీజీ తెలియజేశారు. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు షోడశ దత్తక్షేత్రాలు అని చెప్పి 78 నుంచి ప్రారంభించి స్థాపన చేస్తూ వస్తున్నారు. అంటే 16 అవతారాలు దత్తాత్రేయ స్వామికి. ఆ 16 అవతారాల్లో జ్ఞానసాగర అవతారం అనేది చాలా విశేషమైన అవతారం. దత్తస్వామికి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర అని 10 పేర్లు. ఈ 10 పేర్లలో చివరి పేరు జ్ఞానసాగర. అందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా ఏమీ ప్రపంచం నడవదు. పిల్లలకి, పెద్దలకి, అమ్మలకి అందరికీ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటే మనం పడిపోకుండా ఉంటాం, నిలబడతాం. ఆ జ్ఞానాన్ని సముద్రంలాగా ఉండి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడే జ్ఞానసాగర దత్తస్వామి. అటువంటి ఆ స్వామిని అనంతపురంలో స్వామిజీ వారు స్థాపన చేసి రేపటికి 36 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. అంటే త్రిపుష్కరం, 12 సంవత్సరాలని ఒక పుష్కరము అని పిలుస్తారు. 2 పుష్కరాలయ్యి ఇప్పుడు 3వ పుష్కరంలోకి మనం ప్రవేశించాం. 3వ పుష్కరం పూర్తి అయ్యి రేపటి నుంచి 4వ పుష్కరం ప్రారంభమవుతుంది. అందువల్ల ఇక్కడ క్షేత్రంలో దత్తస్వామికి రేపు విశేషంగా బ్రహ్మ కలశాభిషేకము అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ తప్పకుండా వచ్చి దత్తస్వామిని దర్శనం చేసుకొని ఆ బ్రహ్మ కలశాభిషేకాన్ని కూడా దర్శనం చేసుకోండి. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఉన్నారు, నాగేంద్ర స్వామి ఉన్నారు, నవగ్రహాలు, ఔదుంబరము ఇవన్నీ కూడా ఈ సన్నిధిలో ఈ క్షేత్రంలో ఉన్నాయి. మీరందరూ దర్శనం చేసుకుని ఆ దత్తస్వామి యొక్క కృపకి మీరందరూ పాత్రులు అవ్వాలి. ఆ దత్తస్వామి ఎల్లవేళలా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అని సందర్భంగా చెప్తూ ఇక్కడ చాలా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి స్వామిజీ వారు సంకల్పం చేసుకున్నారు. వాటిలో కూడా మీరందరూ కూడా పాలు పంచుకోండి. మీకు అందరికీ శుభం. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పిల్లలందరూ కూడా ధైర్యంగా, ఎటువంటి భయము లేకుండా హాయిగా మనస్సు నెమ్మదిగా శాంతంగా పెట్టుకుని బాగా రాయండి పరీక్షల్లో మంచి రిజల్ట్స్ మీకు అందరికీ కూడా రావాలి. అలాగే దగ్గరలో ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎవరెవరికి అధికారం ఉందో తప్పనిసరిగా అందరూ వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలి. ఓటు అని చెప్పి అందరూ హాలిడేకి వెళ్ళిపోతారు. చాలా తప్పది. ఓటు వేయాలి. అందరూ కూడా తప్పనిసరిగా మంచి నాయకుల్ని చూసి ఎన్నుకోవటం బాధ్యత. అప్పుడే మన ఊరు, దేశం అంతా కూడా బాగుండేది. అందువల్ల ఇవి 2, ఇటు పరీక్షలు అటు ఎలక్షన్లు 2 బాగా జరిగినాయి అని చెప్పి దత్తస్వామిని ప్రార్థన చేసుకుంటూ రేపు బ్రహ్మ కలశాభిషేకం చేసుకుంటూ ఉన్నాం. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.